బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో రాజకీయ సంచలనకు కారణమైన కాళేశ్వరం విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరో 6 రోజులు మాత్రమే సమయం ఉండడంతో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు అధికారుల విచారణ ముగిసింది. ఇంకా నిర్మాణ వ్యూహకర్తల విచారణ మిగిలి ఉంది. మరి వారిని కమిషన్ చైర్మన్ విచారణకు పిలుస్తారా? పిలిస్తే ఎప్పుడు పిలుస్తారు? ఎవరెవరిని పిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే గత ప్రభుత్వ పెద్దలను పిలుస్తారని చర్చ నడుస్తోంది. త్వరగా రిపోర్ట్స్ కమిషన్ చైర్మన్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అధికారులకు లేఖ కూడా రాశారు. కాళేశ్వరం విచారణకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ పై కమిషన్ దృష్టి పెట్టింది. తెలంగాణలో రాజకీయ సంచలనకు కారణమైన కాళేశ్వరం విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరో 6 రోజుల్లో కాళేశ్వరం విచారణ ముగుస్తూ ఉంది. ఇటు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు అధికారుల విచారణ ముగిసింది. ఇంకా నిర్మాణ వ్యూహకర్తల విచారణ అయితే మిగిలి ఉంది. ఇక వారిని కమిషన్ చైర్మన్ విచారణకు పిలుస్తారా? పిలిస్తే ఎప్పుడు పిలుస్తారు? ఎవరెవరిని పిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే గత ప్రభుత్వ పెద్దలను కూడా పిలుస్తారనే చర్చ కూడా నడుస్తోంది. త్వరలో రిపోర్ట్స్ కమిషన్ చైర్మన్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అధికారులకు లేఖ కూడా రాశారు. కాళేశ్వరం విచారణకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ పై కమిషన్ దృష్టి పెట్టింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం పైన విచారణ తుదిదశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 30 వరకు కాళేశ్వరం పైన గడువు ఉన్న నేపథ్యంలో కమిషన్ విచారణను వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు దాదాపు అధికారులు కాళేశ్వరం పైన ఇటు అధికారులు కావచ్చు, అట్లనే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఏజెన్సీ సంస్థలు ఇట్లా అందరినీ కూడా విచారించినటువంటి కమిషన్ ఇక పూర్తి స్థాయిలో రిపోర్టు ఫైనల్ చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. నివేదిక వచ్చే నెల 30 తారీఖు చివరి గడువు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ సిద్ధమవుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో పాటు ఇప్పటి వరకు దాదాపు అధికారుల ఇటు ఇరిగేషన్ అట్లే ఆర్థిక శాఖకు సంబంధించి అతని కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించిన విచారించిన కమిషన్ ఇక మిగిలింది గత ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే నిర్మాణ వ్యూహకర్తలు కేబినెట్ కావచ్చు, అతని ఆర్థిక శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా ఎవరిని పిలుస్తుంది, ఎవరెవరిని పిలుస్తుంది, ఎప్పుడు పిలుస్తుంది అనేది కొంత సస్పెన్స్ గా అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిగిలింది గత ఆర్థిక శాఖ, అట్లనే గత ఇరిగేషన్ శాఖ, అటు ముఖ్యమంత్రి. ఈ 3 కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ముగ్గురిని ఎప్పుడు పిలుస్తుంది, ఏ విధంగా పిలుస్తుంది, ఏ ఈక్వేషన్స్ తో పిలుస్తుంది అనేది కొంత సస్పెన్స్ కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఇప్పుడు ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది, అట్లనే విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికీ లేఖ రాసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోసారి ఇటు ఎన్డీఎస్ఏ ఇటు విజిలెన్స్ రెండు అధికారులకు కమిషన్ లేఖ పంపింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివేదిక అందించాలి కమిషన్ కంటూ కూడా లేఖ రాసింది. ఆ ఫైనల్ 2 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పెద్దల్ని పిలుస్తుందా కమిషన్, లేదా అంతకంటే ముందే కమిషన్ విచారణ పిలుస్తుందా, లేదంటే కమిషనే వారి దగ్గరికి వెళ్ళి విచారిస్తుందా అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం కూడా ఇప్పటి వరకు విచారించిన పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ మీద పూర్తిగా రిపోర్ట్ తయారు చేసేందుకు కమిషన్ అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు గత ఏడాది మార్చి నుంచి ఈ మార్చి వరకే ఏడాది పూర్తయింది కాళేశ్వరం పైన కమిషన్ విచారణ చేపట్టి, బహిరంగ విచారణ చేపట్టింది. అంతకుముందు ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపట్టింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు బహిరంగ విచారణ కూడా పూర్తయిన నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దల్ని పిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇరిగేషన్ కావచ్చు, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను కూడా విచారించి ఉంది. ఇక మిగిలిన మాత్రం గత కేబినెట్ కు సంబంధించి ఎవరెవరు నిర్ణయాలు తీసుకున్నారు కాళేశ్వరం మీద, ఏ కేబినెట్ ఉందా, అందులో గత ముఖ్యమంత్రి ఉన్నారా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారా, లేదంటే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారా అనే దాని మీద అయితే పూర్తిగా ఒక ఫోకస్ పెట్టి అయితే ముందుకు వెళ్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు పిలుస్తుంది అనేది కొంత సస్పెన్స్ ఉంది. ఈ వీక్ పిలుస్తుందా, లేదంటే నెక్స్ట్ వీక్ ఏమైనా నోటీసు పంపిస్తుందా, లేదంటే కమిషన్ అక్కడికి వెళ్ళి విచారిస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఆ లోపు ఇటు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఈ 2 రిపోర్ట్స్ రాగానే అందులో వారు ఇచ్చే రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటుంది, తప్పిదాలు జరిగాయా, తప్పిదాలు జరగలేదా, ఒకవేళ తప్పిదాలు జరిగితే ఏ రకంగా తప్పిదాలు జరిగాయి, ఎవరి వల్ల తప్పిదాలు జరిగాయి, ఏజెన్సీ సంస్థల నుంచి జరిగిందా, లేదంటే ప్రభుత్వం నుంచి జరిగిందా, లేదంటే గత ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదంటే నాణ్యత లోపమా, ఏది అనేది విజిలెన్స్ కావచ్చు, ఎన్డీఎస్ఏ ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ ఇస్తుంది అనేది కూడా కొంత
సస్పెన్స్ గా ఉంది. కాబట్టి గత ప్రభుత్వము ఎన్డీఏకి ఇచ్చిన లెక్కల ప్రకారం మేము నిర్మాణం చేస్తామని గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎన్డీఏకి మేము అక్కడ చెప్పలేదు, తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాలని చెప్పాము. తుమ్మిడిగడ్డ నుంచి ఎందుకు మేడిగడ్డకు లొకేషన్ చేంజ్ చేశారు అనేది ఎన్డీఏకి సంబంధం లేదు అనేది ఎన్డీఏ చెప్తుంది. కాబట్టి ఎన్డీఏకి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే దాని మీద కూడా కొంత సస్పెన్స్ ఉంది. ఎస్ వెంకట్, ఇది చూసుకుంటే ఇప్పటికే అధికారుల విచారణ అయితే పూర్తయింది. మరొక 6 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా విచారణ కంప్లీట్ గా పూర్తి కాలేదని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు గత ప్రభుత్వ పెద్దలను కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి ఈ గడువు ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా, లేదంటే ఇక్కడతోనే క్లోజ్ చేస్తారనుకోవచ్చా? గడువు ఈ నెల 30కు వీడలేదు, ఏప్రిల్ 30కి ముగుస్తుంది. ఇంకొక 1 month సమయం ఉంది. ఏప్రిల్ 30తో కాళేశ్వరం పైన విచారణ ముగుస్తుంది. ఆ 30 లోపు ఇటు ఎన్డీఏసీ రిపోర్టు, ఇటు విజిలెన్స్ రిపోర్టు పైన పూర్తి స్థాయిలో కమిషన్ విచారణ చేపడుతుంది. దాని మీద ఒకసారి పరిశీలిస్తుంది ఏ విధంగా రిపోర్ట్స్ ఇస్తాయి. ఆ తర్వాత ఈ నెల లోపల ఇప్పటి వరకు ఎంతమందిని విచారించింది, వారందరూ ఏ విధమైనటువంటి జవాబులు చెప్పారు, వీటన్నిటి మీద ఒక ఫోకస్ చేస్తూ విచారించిన తర్వాత, పరిశీలించిన తర్వాత మరొకసారి ఎవరిని పిలవాలా అన్నది ఫైనల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గత ప్రభుత్వంలో గత ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు మరికొంతమందిని మరొకసారి వారిని విచారించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఎప్పుడు పిలుస్తారు, ఒకవేళ పిలుస్తుందా పిలువదా, లేకపోతే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇప్పటి వరకు విచారించిన అధికారుల ఏదైతే వాంగ్మూలాలు ఫైనల్ చేసుకుని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుందా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో తయారు చేస్తున్న పనులు అయితే బిజీగా ఉంది. ఇక ఈ రిపోర్ట్ తర్వాత ఎప్పుడు విజిలెన్స్ కావచ్చు, ఇటు ఎన్డీఎస్ఏ కావచ్చు, ఈ 2 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఉండే ఆధారాల ప్రకారంగా గత ప్రభుత్వ పెద్దల్ని పిలుస్తుందా లేదా అనేది తెలియాల్సింది. దాదాపుగా ఇంకొక 1 month సమయం ఉంది. మొన్ననే రీసెంట్ గా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు గడువు పెంచింది. కాబట్టి ఈ 30 లోపల ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తుందా లేదంటే మళ్ళీ ప్రభుత్వం గడువు పెంచుతుందా, ఒకవేళ గత ప్రభుత్వ పెద్దలు ఏవైతే వ్యూహకర్తలు అని చెప్తున్నారో ఆ వ్యూహకర్తలు కమిషన్ ముందుకు వస్తారా, లేదంటే గతంలో ఏదైతే విద్యుత్ కమిషన్ మీద కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో ఎల్ నరసింహారెడ్డి మీద, గత కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి మీద, అది ఒక పెద్ద తతంగం జరిగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎల్ నరసింహారెడ్డి సస్పెండ్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త చైర్మన్ రావడము, అది విచారణ కొనసాగుతుంది. అట్లా ఏమైనా మళ్ళీ ఈ కమిషన్ మీద ఏమైనా వేస్తారా, పిటిషన్లు వేస్తారా, విచారణ అంతా దొల్లతనంగా జరుగుతుంది, సరైన పద్ధతులు జరగట్లేదని కోర్టు మీద ఎక్కుతారా, లేదంటే సహకరిస్తారా, లేదంటే కమిషన్ అక్కడికి వెళ్ళి వారిని విచారిస్తుందా అనేది సస్పెన్స్ కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ వీక్ కావచ్చు, వచ్చే వీక్ కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఏదైతే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ వచ్చే రిపోర్ట్స్ ఆధారంగానే కాళేశ్వరం కమిషన్ ఫైనల్ ఏం చేయబోతుంది కమిషన్ అనేది అయితే తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.